మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్కే ఏఐ టూల్. నమస్కారం రస్తమానంపల్లి గారు. నమస్తే సిరి. సో బేసిక్గా చాలా వరకు మహిళలు 35 ఇయర్స్ తర్వాత బాడీలో కొన్ని చేంజెస్ వస్తూ ఉంటాయి. ఆ చేంజెస్ వచ్చినప్పుడు అంటే సైకలాజికల్గా కావచ్చు, ఫిజికల్గా కావచ్చు మేడం, దాని ఇంపాక్ట్ వాళ్ళ మీద ఏ రకంగా పడుతూ ఉంటుంది అండ్ అందంగా కనిపించాలి అనుకుంటూ ఉంటారు ఆ వయసు తర్వాత కూడా. ఎలా మేడం? ఆ వయసు తర్వాత కూడా అని పాపం 35 ఇయర్స్ నుంచి నువ్వు అలా మాట్లాడితే ఎలా సిరి? ఏ వయసులో అయినా బామ్మకు కూడా అందంగా కనిపించాలనే ఉంటుంది. సో అందులో తప్పైతే ఏం లేదు. బట్ దానికి అసలు ఈ టాపిక్ రియల్గా కూడా ఇట్స్ సో ఇంపార్టెంట్. మీరు గమనిస్తే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే లైక్ మోస్ట్ ఆఫ్ ద మూవీస్ అనుకుంటా రీసెంట్గా వచ్చిన కల్కి నుంచి తీసుకుంటే పాత ఇట్లా ఒక మాంత్రికులు ప్రాణం చిల్కలో ఉంటుంది, యవ్వనంగా కనిపించడానికి ఎంతోమందిని చంపడము అనే ఒక మూవీస్ నుంచి తీసుకుంటే మొన్న ఇంతకుముందు జయదేవ్ గన్ వాళ్ళది కూడా ఏదో వాళ్ళ డాటర్ని చాలామంది అమ్మాయిల్ని బలిస్తే నేను ఎప్పుడు యంగ్గా ఉండొచ్చు అని మొదలు పెడితే అండ్ లాస్ట్ యశోద మూవీలో వన్ లేడీ విల్ బీ దేర్ వరలక్ష్మి అనుకుంటా, అంటే స్కిన్ యంగ్గా ఎప్పటికీ యూత్గా ఉండాలని ఫీటర్స్ చంపి స్టోర్ చేసే అంటే పిచ్చి అంటారు కదా దాన్ని, అది చాలా అంటే భయానకంగా మనకు చూపించారు. అవి రియలా కాదా అని మనకు చెప్తే నేను అంటే ఈ టాపిక్ ఎంత రిలవెంట్ అని ఐ టుక్ సడన్గా మీరు అడగంగానే నాకు అది ఇట్లా స్ట్రైక్ అయింది. ఇప్పుడు ఆ మూవీస్ కల్కిలో కూడా కమల్ హాసన్ లైక్ అది ఇంజెక్షన్స్ తీసి ఇప్పించుకోగానే అట్లా హీల్ బికమ్ లైక్ మోర్ పవర్ఫుల్ అని. సో కమింగ్ టు ద పాయింట్, వయస్సు పెరగడం అనేది అసలు ఇంక దాన్ని ప్రపంచంలో ఎవరు ఆపలేరు. ఏజింగ్ గ్రేస్ఫుల్లీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఏజింగ్ గ్రేస్ఫుల్లీ గివ్స్ లైక్ ఇప్పుడు మీరు జీనతమ్మని చూసినా, ఇప్పుడు ప్రియమని, అంటే వై ఐఎమ్ టేకింగ్ సెలబ్రిటీస్ బికాస్ పీపుల్ నో దెమ్. ఇన్ఫాక్ట్ నో దెమ్. నేను ఇప్పుడు పక్కింటి వాళ్ళని అట్లా చెప్తే నీకు తెలియదు వాళ్ళకి తెలియదు కాబట్టి దట్ ఐఎమ్ మెన్షనింగ్ దాట్. హేమమాలిని గారిని తీసుకున్నా. సో లుకింగ్ యంగ్, బీయింగ్ యంగ్ ఈజ్ లుకింగ్ యంగ్ ఈజ్ డిఫరెంట్. రియల్గా లివింగ్ యంగ్ ఈజ్ ఇంపార్టెంట్ అని నేను చెప్తాను. సో దాట్ ఈజ్ లైక్ వేర్ అన్నోయింగ్లీ ఐ వర్క్డ్ ఫర్ యంగ్ అని పక్కన పెడితే యాక్టివ్. సో జీవితాన్ని జీవించాలి, భరించొద్దు. అంటే ఈడుస్తూ బతకటం వేరు, నడుస్తూ బతకటం వేరు. ఇప్పుడు ఒక ఏజ్ వచ్చిన తర్వాత అయ్యో అమ్మ అని అసలు నడవలేకుండా నడిస్తే ఎంత బతికినా 100 ఏళ్ళు బతికినా వేస్ట్. అదే నువ్వు 60-70 ఏళ్ళ లేకపోతే 50-60 ఏళ్ళ బ్రతికినన్ని రోజులు చంగమని హ్యాపీగా బతికావు అనుకో, ఇట్స్ అ వర్త్ టు లివ్. సో ఎందుకు ఇప్పుడు మీరు అడిగిన దానికి ఏజ్గా అని కాకుండా 35 ఇయర్స్ తర్వాత ఎందుకు మెన్షన్ చేశారంటే, ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఏమవుతుందంటే మెటబాలిజం తగ్గుతూ ఉంటుంది. అంటే లైక్ ఇప్పుడు ఒక బండి కొన్నావు, ఒక కారు కొన్నావు, స్టార్టింగ్ ఉన్నంత పికపే కొన్ని రోజులు అయినాక ఉంటుందా? ఉండదు. ఇట్స్ అ నేచర్ ఆఫ్ యువర్ మెషినరీ. బయాలజికల్ ఏజ్, క్రొనాలజికల్ ఏజ్ ఉంటుంది. నీ వయస్సుతో పాటు ఇప్పుడు ఒక 30-35 ఇయర్స్ వాళ్ళు ఉన్నారు. ఒకళ్ళు సూపర్గా మంచి హెల్దీ ఫుడ్ తింటున్నారు, ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నారు, ఇక్కడ కూడా ఎమోషనల్ ఫీడింగ్ కూడా బాగుంది, మంచి లవ్ అరౌండ్ ఈజ్ లైక్ బ్యూటిఫుల్ అండ్ ఎవరు హర్ట్ చేసేటోళ్ళు లేరు. తర్వాత నువ్వు కూడా మైండ్కి కూడా మేత పెడుతున్నావు, లైక్ కైండ్ ఆఫ్ బుక్ రీడింగ్ అనుకో, కైండ్ ఆఫ్ లెర్నింగ్ అనుకో. సో యు ఆర్ బిజీ. సో యూ రియల్లీ నీకు అన్నోయింగ్లీ యూ విల్ బీ యంగ్ ఓన్లీ. ఇవంతా ఏం లేదు. అంటే లైక్ చాలా జంక్ తింటున్నావు, అర్ధరాత్రులు తింటున్నావు, బిర్యానీలు తింటున్నావు, రోజు ఎప్పుడు చెడు ఆలోచిస్తున్నావు, చెడు కంటెంట్ చూస్తున్నావు, అరుస్తున్నావు అండ్ యు నాట్ స్లీపింగ్, ఇవన్నీ చేస్తున్నావు. బాడీ రోజు రోజుకి వర్క్ ఎక్కువైతుందా లేదా? నెగటివ్ వర్క్. సో నువ్వు ఉన్న 35-40 కంటే యూ లుక్ లైక్ ఏ 50-60 బికాజ్ లోపల మిషనరీ వాడేస్తోంది, నడుస్తోంది, అంటే మైలేజ్ నడుస్తోంది. ఇప్పుడు 2019 మోడల్ తీసుకొని వచ్చి మస్తు కొత్తగా ఉంటుంది ఒకళ్ళది, బికాజ్ దే విల్ బీ సర్వీసింగ్, తక్కువ తిరిగినరు, మంచిగా ఎప్పటిదప్పుడు ఇచ్చిండ్రు, క్లీనింగ్ చేస్తుండ్రు, ఆయిలింగ్ చేస్తుండ్రు, దట్ విల్ బీ నైస్. అదే 2022 కూడా రప్ప వాడినరు, ఎత్తేసిండ్రు, గుద్దిండ్రు, అన్ని చేసిండ్రు, ఆ బండి విల్ ఇట్ బీ నీట్? నో. What is the point of 2022 model when you are leading a not a good life, when you are not handling properly car? 2015 still handling, making sense? Yes. అర్థమైంది? కనెక్టెడ్ డాట్స్. సో ఇక్కడ చాలా మందిని మనం గమనిస్తుంటే ఎప్పుడప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ అవుతుంది. అంటే మీరు ఇంకా ఇంత బాగుంటే ఎట్లా, మేమెందుకు ఇంకా ఇట్లా కనిపిస్తున్నామంటే ఐ డోంట్ హ్యావ్ ఆన్సర్ ఫర్ దాట్. హౌ కెన్ యూ సే దిస్? లైక్ అది అమౌంట్ ఆఫ్ టైమ్ ఐ ఇన్వెస్ట్ ఫర్ నాట్ బ్యూటీ. ఒక
నా Healthy 2017 lifestyle. లో మీకు తెలుసు నా లైఫ్ స్టైల్ ఏంటి అనేది, లైక్ యూ హ్యావ్ సీన్ మీ వెరీ క్లోజ్, yes, రైట్ yes. డార్లింగ్. సో నేను 2016-17లో నా ఇల్లు గృహప్రవేశం వేరే ఇల్లు చేంజ్ అయినప్పుడు కొనుక్కున్నప్పుడు అప్పుడెప్పుడో ఫేషియల్, అది కూడా నీ ఇంటికి చేయించుకోనేది అంటే అవునా నేను అంత వియర్డ్గా బిహేవ్ చేస్తున్నాను అని చేయించుకుంటే ఇప్పటి వరకు ఐ డెంట్ గో ఫర్ ఫేషియల్. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ ఈస్ రాంగ్, ఐఎమ్ సేయింగ్ అది ఎంత ఇంపార్టెంటో. అవుటర్ క్లెన్జింగ్ దట్ ఈస్ వెరీ గుడ్, మసాజ్ అవంతా నాకు అంత కరెక్ట్గా చేసే వాళ్ళు దొరకక నేను అట్లా వెళ్ళలేదు. బట్ ద ఫుడ్ అంటే ద అమౌంట్ ఆఫ్ హ్యాపీనెస్, ద అమౌంట్ హౌ యూ లివ్, నేను ఫస్ట్ ట్యాగ్లో చెప్పిన అదే నిన్ను నించోబెడుతుంది. అంత హెల్దీగా నువ్వు కనిపించాలి, యంగ్గా కనిపించాలని ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది. ఇక ఆడవాళ్ళకైతే ఇక చెప్పనే వద్దు, ఇవాళ రేపు మగవాళ్ళు ఏమీ తగ్గదే లే అన్నట్టు ఉన్నారు. వాళ్ళు కూడా అంతే అమౌంట్ ఆఫ్ టైం స్పెండ్ చేస్తున్నారు. ఎలా మరి ఎందుకు దీని అంటే ఏజింగ్ గ్రేస్ఫుల్లీ ఈజ్ ద కీరా బాబు. ఏజింగ్ గ్రేస్ఫుల్లీ మీరు అడిగిన క్వశ్చన్కి సైకలాజికల్గా అనేది మనం ఇంకొక టాపిక్ చేద్దాం. ఇప్పుడు మనం ఫిజికల్లీ యాజ్ యూ వాంట్ టు లుక్ యంగ్ అన్న, లుక్ ఫిట్ అని నేను అంట, యంగ్ అని నేను అనను. బికాజ్ నాకు చాలా వియర్డ్ అనిపిస్తుంది. వై యూ వాంట్ టు లుక్ యంగ్ వెన్ యూ లుక్ యంగ్, ఎందుకు బీ యంగ్ అట్లీస్ట్. సో ఫస్ట్ ఏంటంటే ద మోస్ట్, ఇప్పుడు అందరికీ తెలిసిందే చెయ్యకూడని, ఏం చేయాలో అందరికీ తెలిసిందే. అందరు ఏం తినాలా ఏం చేయాలా అని చెప్తున్నారు. నేను చెయ్యకూడనివి చెప్తాను. అట్లీస్ట్ ఈ 4 కట్ డౌన్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ షుగర్స్ రెడ్యూస్ చేయాలి. షుగర్స్ అనగానే నాట్ ఓన్లీ స్వీట్స్, జనరల్గా స్వీట్స్ అదేంటోరా బాబు, అసలు స్వీట్సే ముట్టకపోయేది. 140+ తర్వాత యూ విల్ క్రేవ్ ఫర్ షుగర్స్. వై బాడీ డిమాండ్స్ ఈవెన్ దట్ ఈస్ రియలీ, నేను నాకొక్కదానికి అయింది అనుకున్నా, చాలామందికి అవుతుంది. దెన్ యూ షుడ్ నో ఆ షుగర్ క్రేవింగ్స్ని కట్ డౌన్ చేయడానికి. ఓకే, దెన్ లైక్ యూ కెన్ గో ఫర్ షుగర్. అట్లా ఉంది. కొబ్బరి ఉంటుంది, పచ్చి కొబ్బరి, దట్ ఈజ్ అ వెరీ గుడ్ హెల్దీ ఫ్యాట్స్. ఆ ఫ్యాట్స్లో కొంచెం బెల్లం పక్కన పెట్టుకొని నువ్వు ఫుడ్ తిన్న తర్వాత కొంచెం తిను, షుగర్ క్రేవింగ్ అయింది అండ్ హెల్దీ బెనిఫిట్స్ అవుతుంది. కొబ్బరి ఈజ్ అ వెరీ గుడ్, అంటే నువ్వు అవకాడో ఎంత సూపర్ హెల్దీ ఫ్యాటో ఇది అంత హెల్దీ ఫ్యాట్. సో అట్లా చాలా ఇంపార్టెంట్. అలా కాకుండా డార్క్ చాక్లెట్ జస్ట్ అన్నం తిన్న తర్వాత దాని బదులు నువ్వు ఇంత పాయసం చేసుకొని లేకపోతే బయట షుగర్స్ తెచ్చుకొని నో. అండ్ అమౌంట్ ఆఫ్ కార్బ్స్ కూడా తగ్గించాలి. షుగర్స్ మీన్స్ ఇట్ ఈస్ లైక్ అమౌంట్ ఆఫ్ కార్బ్స్. రెడ్యూస్ యువర్ క్వాంటిటీ ఆఫ్, ఎందుకంటే ఇన్సులిన్ లెవెల్స్ని నువ్వు కంట్రోల్ చేసి బ్లడ్ షుగర్ లెవెల్స్ని నువ్వు కంట్రోల్ చేసినావు అని అంటే నీకు ఖచ్చితంగా ఏదైతే నాకు వయస్సు మీద పడుతుంది అని తెలిసే లోపలనే నీ జుట్టు ఇంకా స్కిన్లో ముడతలు రావడం అనేది స్టార్ట్ చేస్తుంది. అది వస్తే నాకు ప్రాబ్లం లేదు, నువ్వు తెచ్చుకో, నేను ఇవన్నీ నేనేమి పైన పూసుకునే టిప్స్ చెప్పట్లే, నువ్వు లోపల హెల్దీగా ఉండేవి చెప్తున్నా. బికాజ్ యాజ్ ఇఫ్ యు ఆర్ నాట్ కేరింగ్, అంటే ఇట్లా ఇప్పుడు ఫుడ్ కేరింగ్ యువర్ సెల్ఫ్, హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయా లేదా? ఏజ్ మీద పడుతుంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఫర్ దట్ రీజన్ అట్లీస్ట్ ఇవైతే ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. నేను అందంగా కనిపించక్కర్లే నుంచి కూడా అని అనుకోకండి. ఐఎమ్ టెలింగ్ దిస్ ఫర్ బీయింగ్ గుడ్ టు లీడ్ ఏ హెల్దీ లైఫ్. సో షుగర్స్ కట్ డౌన్. ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్తాను. నేను ఆల్వేస్ మీకు కూడా చెప్తుంటాను, నీళ్ళు తాగు సిరి, నువ్వు తాగలేవు ఈరోజు అని. బికాస్ ఐ కెన్ ఫీల్ యువర్ స్కిన్ ఇమ్మీడియట్గా. బికాస్ మీరు పనిలో పడి మర్చిపోతారు. ఎంత అలవాటు చేసుకోవాలంటే అలారం పెట్టుకుని మరి, బికాస్ అవర్ బాడీ ఈజ్ సో, అంటే మన బాడీ అంతా వాటరే. నువ్వు థింక్ చేయడం వల్ల లేకపోతే యాక్టివిటీస్ వల్ల రెస్పిరేట్ అవుతుంటుంది, పోతుంటుంది. దాన్ని నువ్వు రెప్లినిష్ చేయలేదు అంటే ఎండిపోతుంది. ఇప్పుడు నువ్వు ఒక చెట్టు దగ్గరికి పోయి నువ్వు చెట్టుకు నీళ్లు పోయలేదంటే అది ఇట్లా డ్రై అయిపోద్దా లేదా? మళ్ళీ అదే సేమ్ ఎగ్జాంపుల్ మన స్కిన్ కూడా. సో కీప్ రెప్లినిషింగ్ యువర్ స్కిన్ విత్ వాటర్. హైడ్రేట్ అంటే హైడ్రేటే, కోకులు, కూల్ డ్రింకులు, జ్యూసులు ఇవి కాదు. హైడ్రేట్ అంటే రియల్ హైడ్రేటే. అండ్ ఇఫ్ పాసిబుల్ మిస్ట్ యూజ్ చేయండి. అప్పుడప్పుడు కొంచెం రోజు తీసుకొచ్చి పెటల్స్ రోజ్ వాటర్ వేసుకొని జస్ట్ లైక్ స్ప్రే యువర్ ఫేస్ విత్ వాటర్. అది కూడా మంచి రిజల్ట్ ఇస్తుంది. ఇంకొకటి ద మోస్ట్ ఇంపార్టెంట్ సెకండ్ కేటగిరీలో ఐ కెన్ సే హెల్దీ డైజెస్టివ్ సిస్టమ్. ఎప్పుడైతే మన డైజెస్టివ్ సిస్టమ్ హెల్దీగా ఉంటుందో అసలు నీ ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. నువ్వు ఒక్కొక్కసారి చూడు, నువ్వు ఎక్కువ హెవీగా పండగ పూట అట్లా తిన్నప్పుడు నీ మొహము తిక్గా కనిపిస్తుంది. అదే నువ్వు లిమిటెడ్గా ఫాస్టింగ్ చేసి అట్లా తిని చూడండి ఎంత డిఫరెన్స్ కనిపిస్తుందో. సో ప్రోబయాటిక్స్ అంటే మన బాడీలో హెల్దీ
గట్ బ్యాక్టీరియా ఉంటుంది, అంటే మైక్రోబయామ్ అంటాం ప్రోబయాటిక్స్ తీసుకున్నప్పుడు. ఇది మోస్ట్లీ పెరుగు అని చెప్తాం మనము, లాక్టోబెసిల్లస్. సో ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే మన లోపల తిన్నప్పుడు వచ్చేదాన్ని మంచిగా ఫాస్ట్గా డైజెస్ట్ చేస్తుంది. అందుకే కొంచెం క్వాంటిటీ తినాలి, రైట్ పోర్షన్. ఎక్కువ పోర్షన్ తిన్నామనుకో మనం ఉన్న బ్యాక్టీరియా కానీ మనకున్న సిస్టమ్కి ఉన్న కెపబిలిటీ కానీ అంత డైజెస్ట్ చెయ్యకపోయేసరికి అది స్టోర్ చేస్తా పోతే అది ఎంత డైజెస్టివ్ సిస్టమ్ క్లీన్ ఉంటుందా? ఉండదు. సో కాబట్టి ఎప్పుడప్పుడు ఇఫ్ యూ క్లియర్ యువర్ డైజెస్టివ్ సిస్టము అంటే రైట్ ప్రపోర్షన్స్లో విత్ ఫైబర్ తిన్నట్టయితే, విత్ మంచి ప్రోబయాటిక్, మంచి హెల్దీ ఫుడ్ ఇట్లాంటి తిన్నదైతే ఎంబడిదే క్లీన్ చేస్తుంది. సో హెల్దీ డైజెస్టివ్ సిస్టమ్ గివ్స్ దట్ షైనీ లుక్, హెల్దీ లుక్ ఫర్ యువర్ బాడీ అని ఈవెన్ ఫేస్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇప్పుడు అంతా మారుమోగుతున్నదే, నేను మళ్ళీ ఎంఫసైజ్ చేస్తున్నాను దాన్ని, యూ నీడ్ టు ఫాస్ట్. అసలు ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారంటే మీరు గమనించండి, హిమాలయాలకు కానీ ఇట్లా స్పిరిచువల్ లీడర్స్ కానీ ఎవరైతే ఎక్కువ కొంచెం ఫాస్టింగ్ ఒక పూట తింటున్నాము, హిమాలయాస్లోకి పోయినా వాళ్ళ స్కిన్ ఎట్లుంటుంది, దో దే విల్ బి 70-80. దళలామని చూడండి, అసలు స్కిన్ విల్ బి షైనింగ్ అండ్ రేడియేటింగ్ ఇప్పుడు హెల్దీగా. సో మొన్న మనకు ద మోస్ట్ లెజెండ్ మన బిజినెస్ టైకూన్ అని చెప్పొచ్చు, మన రతన్ టాటా గారి కూడా లైక్ అంటే లిటరల్ ఇట్లా బంగారు ఛాయ ఉంటుంది అంట, బికాస్ దే మెయింటైన్ దట్ హెల్దీ లైఫ్ స్టైల్. సో హెల్దీ లైఫ్ స్టైల్, హెల్దీ ఫుడ్, హెల్దీ థాట్స్, హెల్దీ బిహేవియర్ ఇవన్నీ రిఫ్లెక్ట్స్ ఆఫ్ ఆన్ యువర్ ఫేస్. ఇట్ డజంట్ మీన్ నువ్వు మేకప్ వేసుకున్నంత మాత్రాన అది మేకప్ లేకుంటే ఎలా ఉంటుందో కూడా తెలిసిపోతుంది మనకి ఫేస్. సో కాబట్టి దట్ యూ నీడ్ టు మెయింటైన్ ఫాస్టింగ్. అందుకనే ఏకాదశి వీక్లీ వన్స్ చెయ్యాలి, లేకపోతే ఇట్లా అని మంత్లీ ఒకటన్నా ఫుల్ ఫాస్టింగ్ చెయ్యాలి అనే కంటే అందరికి ఇప్పుడు 14 to 16 hours అయ్యే ఓన్లీ వెయిట్ లాస్గా అనేది వచ్చింది కదా సిరి. నో ఈవెన్ దో యు ఆర్ ఫర్ నాట్ యువర్ వెయిట్ లాస్, ఫర్ హెల్దీ స్కిన్ అనుకోండి, హెల్దీ ఏజింగ్ అనుకోనియండి, ఫర్ యువర్ ఇన్ఫ్లమేషన్ కంట్రోల్కి రావాలి అంటే మోకాళ్ళ నొప్పులు కానీ జాయింట్స్ కానీ ఇవన్నీ కొంచెం కంట్రోల్లో ఉండి మనల్ని మన వయస్సు టేక్ ఓవర్ చేయకముందు నువ్వు దాన్ని టేక్ ఓవర్ చేసి హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ తోటి కొంచెం 14 to 16 hours కంపల్సరీ నువ్వు ఫాస్టింగ్ మెయింటైన్ చేస్తే, అంటే ఈ మిగతా విండోలనే నువ్వు తిను, మంచిగా తిను, హెల్దీ ఫుడ్ తిను. నేను చెప్పిన 16 to 18 hours ఆర్ 14 to 18 hours డిపెండింగ్ అపాన్ యువర్ కెపబిలిటీ నువ్వు కనుక మెయింటైన్ చేసినట్టయితే డామ్ షూర్ యూ విల్ మెయింటైన్ హెల్దీ వెయిట్ అండ్ హెల్దీ స్కిన్ అండ్ హెల్దీ ఏజింగ్. హెల్దీ అని చెప్తున్నాను. లుకింగ్ యంగ్ ఈజ్ ఏం కాదు, నువ్వు వెళ్ళి బొటాక్స్ చేయించుకున్నావు, అవన్నీ చేయించుకున్నా కూడా అవి మెయింటైన్ చేయాలంటే దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్. సో లుకింగ్ యంగ్ అనేది ఒక అబ్సెషన్ లాగా మారకుండా లైక్ ఎవ్రీ నవ్ అండ్ దెన్ గోయింగ్ అండ్ గెట్టింగ్ ఇంజెక్టెడ్ అన్యాచురల్లీ చేయకుండా నువ్వు అవి చేసిన న్యాచురల్లీ ఇవన్నీ కూడా చేస్తుంటే కాంప్లిమెంటరీ అయ్యి బ్యూటిఫుల్ లైఫ్ని విత్ కాన్ఫిడెన్స్ లీడ్ చేయడం జరుగుతుంది. డెఫినెట్గా మేడం. అండ్ అన్నట్టుగానే చాలామంది ఎక్స్టర్నల్గా ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకుంటే బాగుంటుంది అని మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు. కానీ మీరు చెప్పిన ఈ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఇంటర్నల్గా న్యాచురల్గా చేసుకునే ప్రాసెస్. ఇవి కనుక యూజ్ చేస్తే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన లైఫ్ని కాన్ఫిడెంట్గా మీరు అన్నట్టుగా పిల్లర్స్ తల్లి 4 pillars. లుకింగ్ యంగ్, బీయింగ్ యంగ్ కంటే హెల్దీ ఏజింగ్ కంటే హెల్దీ లివింగ్లోకి వెళ్తావు. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అ వెల్నెస్ సబ్జెక్ట్ నేను చెప్పింది. సో ఈ 4 పిల్లర్స్ని గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసి ఒక 3 months చేసి చూడండి. నిజంగా మీ స్కిన్కి ఏం చేస్తున్నావురా అని ఎవరైనా అడగకపోతే అడగండి అండ్ కమెంట్ ఆన్ దిస్. డెఫినెట్గా మేడం. అండ్ అదేవిధంగా చాలా వరకు కూడా కొన్ని సందర్భాల్లో ఎలా మాట్లాడాలో, ఏ విధంగా రియాక్ట్ అవ్వాలో తెలియకుండా నోరు జారుతూ ఉంటారు. అలా కాకుండా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటే రిలేషన్షిప్ కూడా బాగుంటుంది అని మీరు చెప్తూ ఉంటారు. సో అలా ఎవరికైనా కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, ఆ మాట తీరు ఏ విధంగా మాట్లాడితే బాగుంటుంది అని కొంచెం ప్రాబ్లం ఉన్న వాళ్ళు, ఎస్పెషల్లీ ఇలా బిజినెస్ చేసే వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతూ ఉంటుంది నెట్వర్క్ బిల్డింగ్ గురించి. సో అలా ఎవరైనా అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి? So they can contact us online or offline appointments on calling this scrolling number. Certainly it is a big asset. Ante the way you speak clearly, మీరు అన్నట్టు ప్రాబ్లమ్స్లో నుంచి రిలేషన్షిప్ అయినా బిజినెస్ అయినా యూ కెన్ ఇంప్రూవ్. అంటే మీ స్ట్రెంగ్త్ ఏంటో మీకు తెలిసి మాటని ఎంత పాలిష్డ్గా వాడితే ఎంత బాగా ఉంటుంది అనేది తెలుసుకుంటే అది గ్రోత్కి కాబట్టికే ఎక్కడైనా కూడా రాణించవచ్చు. అన్నట్టు ఇప్పుడు టెక్నిక్స్ తెలియదు. వీ నో టెక్నిక్స్, హౌ టు ప్రాక్టీస్, అసలు ఎలా ప్రాక్టీస్ చేయాలి అనడానికి వీ హ్యావ్ ఎ మెథడాలజీ.
ఆస్ట్రాలజీ కాబట్టి దే కెన్ కాంటాక్ట్ అస్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.